ఆర్భటించెదం ఆర్భటించెదం జయశాలి మన ప్రభు యేసుని నామములో ఆరాధించెదం ఆరాధించెదం పరమ తండ్రి మన దేవుని పరిశుద్ధ నామము. స్తోత్రము దేవా స్తోత్రము దేవా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా. స్తోత్రము దేవా స్తోత్రము దేవా సకల యుగములలో పూజుడవు సకల యుగములలో ఆరాధ్యుడవు. ఆర్భటించెదం ఆర్భటించెదం జయశాలి మన ప్రభు యేసుని నామములో ఆరాధించెదం ఆరాధించెదం పరమ తండ్రి మన దేవుని పరిశుద్ధ నామము. దేవా నీవే నా సృష్టికర్తవా ప్రభు యేసు రక్తములో నన్ను విమోచించావు. ఎలోహిం దేవా నీవే నా సృష్టికర్తవా ప్రభు యేసు రక్తములో నన్ను విమోచించావు. నూతన సృష్టిగా నన్ను మార్చినావు. నూతన గీతము నా నోట ఉంచావు. నూతన గీతము నా నోట ఉంచావు. ఆర్భటించెదం ఆర్భటించెదం జయశాలి మన ప్రభు యేసుని నామములో ఆరాధించెదం ఆరాధించెదం పరమ తండ్రి మన దేవుని పరిశుద్ధ నామము. ప్రభు యేసు నామములో నిత్య జీవమిచ్చావు. ఏలోనాం దేవా నిత్యుడైన నా తండ్రివి ప్రభు యేసు నామములో నిత్య జీవమిచ్చావు. నా యత్రాస్ నీవే నా మంచి వైద్యుడా పాపపు రోగమును మార్పిన దేవుడా పాపపు ఆర్భటించెదం ఆర్భటించెదం జయశాలి మన ప్రభు యేసుని నామములో ఆరాధించెదం ఆరాధించెదం పరమ తండ్రి మన దేవుని పరిశుద్ధ నామము.
మన దేవుని పరిశుద్ధ నామము. స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా. స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, సకల యుగములలో పూజ్యుడవు, సకల యుగములలో ఆరాధ్యుడవు. ఈ రెండవ వర్తమానంలో మనము గతంలో ధ్యానం చేసినటువంటి వాగ్దానంలో కొన్ని విషయాలు కొంచెం జ్ఞాపకం చేసుకుందాం. వాగ్దానము యెషయా గ్రంథంలో మనకు తెలుసు కదా, ఒకసారి చదువుదాం. అది యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో 1 నుంచి మరి 2 వచనాలు చదువుదాం రండి, లేక 3 వచనాలు, మొదటి 2 వచనాలు చదువుదాం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషు గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగల స్థలమును సరళం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుపగడిలను విడగొట్టేదను. చాలు. చిన్న ప్రార్థన. అందరు కూడా మోకరించుకున్న వాళ్ళు మోకరించండి. 1 మినిట్ ఎక్కువసేపు పెట్టాం. ప్రార్థనలు ఏకీపించండి. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఫిబ్రవరి మాసంలో అడిగిపెట్టిన ఈ సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానాలకై స్తోత్రములు. ఇంతవరకు మీ కృపలో మీ నామాన్ని ఆరాధించగలిగితే మీ స్తోత్రములు నాయన. తిరిగి ప్రభువైన యేసుక్రీస్తు మనం ప్రచురపరుస్తూ రొట్టెలో పాత్రలు చేయబోతుండగా మీ లేఖన వెలుగులో మా జీవితాలు హెచ్చరించబడుటకు, దిద్దబడుటకు, మరి నూతనపరచబడుటకు సహాయం చేయండి. ఏవి అవసరమో ఆ మాటలు మీ దాసు ద్వారా మీరు పలికింప చేయండి. ప్రతి శత్రుకి లయపరిచి ఆత్మలో స్వేచ్ఛను, స్వాతంత్రము దయచేసి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి వారి భాగాన్ని దయచేయమని అపాదకి లయపరిచి యేసు ప్రభునామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి కోరెష్ గురించి నేను మీకు అనేక విషయాలు ఆల్రెడీ చెప్పాను. ఆయన పుట్టకముందే యెషయా ద్వారా దేవుడు తన ప్రవచనాల్లో ఆయన పేరు రాయించాడు. అది చాలా గొప్ప విషయం. ఇటీవల నేను బైబిల్ స్టడీ చేసినప్పుడు ఇంకొక రాజు గురించి కూడా, యోషియా అనేటువంటి రాజుని గురించి కూడా దేవుడు పేరు పెట్టి ముందుగానే, దాదాపు ఒక 200 సంవత్సరాల ముందుగానే ప్రవచింప చేసినటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి బైబిల్ గ్రంథం అనేది కట్టుకథల పుస్తకం అని అనుకోవడం పొరపాటు. అలా అనుకుని భ్రమపడితే నష్టపడేది మీరే, ఎవరో కాదు. దేవుడి వాక్యం సత్యమైనది, స్థిరమైనది. భూమి ఆకాశము గతించును కానీ నా మాటలు గతించువని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చినారు. ఇక్కడ నేను ఈ మధ్యాహ్న సమయంలో ఏమి జ్ఞాపకం చేయాలని ప్రభువులో ప్రేరేపించబడుతున్నానో కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు కోరెషుకు ఇచ్చిన వాగ్దానాలు చూస్తే, నేను నీకు ముందుగా పోవచ్చు అనే మాట, నేను నీకు ముందుగా వెళుతాను. దైవ సేవకులు ప్రియులు జనకిష్టపర్ గారు కూడా ఆ మాట మీద చాలా వివరణ ఇచ్చారు. ముందుగా వెళ్ళే దేవుడు, మనకు ముందుగా నడిచే దేవుడు మనకు ఉన్నాడు అనే విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు. గత ఆదివారం, అంటే మొన్న కాక ముందు ఆదివారంలో
ప్రభు మనకి ఇచ్చినటువంటి లేఖన సత్యాలు ఏంటంటే, దేవుడు ఎందుకు ముందుగా వెళుతున్నాడంటే, ఆయన ప్రజలమైన మనం అందరం కూడా ముందుకే సాగాలని ఆయన ఉద్దేశం. మీరు వెనకకు వెళ్ళకండి, నేను మీకు ముందు నడుస్తున్నాను, మీరు కూడా ఏం చేయాలి, ముందుకే నడవండి. కానీ ఈ దినాల్లో అనేక మంది దేవుని ప్రజలు, నెంబర్ ఆఫ్ పీపుల్ ముందుకు పోవటం లేదు, వెనక్కి పోయే వాళ్ళు ఎక్కువ కనబడుతున్నారు. చివరి దినాలు కదండి, చాలామంది వెనక్కిపోతారు, విశ్వాస భ్రష్టులుగా కూడా మారిపోతారు, సందేహం లేదు. ప్రభు వాక్యం చెప్తుంది. కొంతమంది కదలకుండా నిలబడిపోతున్నారు, ముందుకు పోరు, వెనక్కి పోరు. అలాంటి స్థితిలో కూడా మరి కొంతమంది ఉన్నారు. అయితే ఈ న్యూ ఇయర్లో 2026లో ప్రవేశించిన నీవు ఏమనుకుంటున్నావు? నీ జీవితాన్ని గురించి ఏమనుకుంటున్నావు? మామూలుగా మనం అనుకునేది ఏంటంటే, మీరు మీ వ్యక్తిగత జీవిత రంగాలలో, అంటే ఎడ్యుకేషన్లో ఉన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను ఎడ్యుకేషన్లో దూసుకుపోవాలి, కోర్స్ పూర్తి చేసుకోవాలి, ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానం పొందుకోవాలని వారు ముందుకు సాగిపోవడానికి మరి నిర్ణయాలు చేసుకొని అలాగ ప్రయాసపడతారు. అలాగే బిజినెస్ చేసేవాళ్ళు వ్యాపార రంగంలో ఎక్కువ లాభాలు సంపాదించాలి అనే ఉద్దేశంతో వారు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరు వెనక వెళ్ళడానికి ఆలోచన చేయరు, దానికోసం ఎవరు ప్రయాసపడేవాళ్ళు ఉండరు. క్రీడారంగంలో చూసినట్లయితే స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో వాళ్ళు కూడా ఎంతో సాధక చేసి, లాస్ట్ టైం నాకు ఒలింపిక్స్లో 3rd ప్లేస్ వచ్చింది, ఇప్పుడు నాకు 1st ప్లేస్ రావాలని ముందుకు పోవాలని ఆలోచిస్తారు. ఈ రీతిగా ప్రతి విషయంలో కూడా ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి నీవు దేవుని విషయంలో ఏమనుకుంటున్నావు అనేది నా ప్రశ్న. ఒక మాట చెప్పంటారా, అసలు నీకు ఆలోచన రాదు కూడా. చాలామందికి దెర్ ఇస్ నో థాట్ అబౌట్ దైర్ స్పిరిచువల్ లైఫ్స్. మీ ఆత్మీయ జీవితాలను కూర్చున్నటువంటి ఆలోచన కూడా లేనటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. దే వోంట్ బాదర్ అబౌట్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయ జీవితాన్ని కూర్చున్నటువంటి ఆలోచన కానీ, చింత కానీ, బాధ కానీ చాలామంది కోల్పోయినారు. ఎంతవరకు అంటే ఆత్మీయ జీవితం గురించి ఆలోచించాలంటే సండే వెళ్ళాలి అన్నట్టుగా ఉంది అనేక మందికి. సోమవారం నుంచి మళ్ళీ సాటర్డే దాకా ఏంటంటే పెద్దగా దానికి వచ్చినటువంటి ఆలోచన పెద్దగా ఉండదు, ఏదో కొంచెం అంతేగాని నీ విద్యలో ఎంత ప్రయాసపడుతున్నావో, నీ కెరీర్లో లేక నీ జాబ్లో, నీ బిజినెస్లో ఎంత ప్రయాసపడుతున్నావో దానికి మించిన ప్రయాస నీ ఆత్మీయ జీవితంలో కనబడుతుందా అంటే చాలామంది లేదన్నా, లేదు అంకుల్ అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. సరే, మరి ప్రభు ఏం చేస్తాడు? చెప్తాడు అంతే, ఎంకరేజ్ చేస్తాడు, హెచ్చరిస్తాడు, ముందుకు వెళ్ళమని అనేక రీతిలుగా నిన్ను ప్రోత్సహిస్తాడు. కొన్నిసార్లు చెప్పాలంటే బ్రతిమలాడుతాడు కూడా ఆయన బిడ్డలు కాబట్టి. బుజ్జగించి ముందుకు పోరా బిడ్డ, ముందుకు పో తల్లి అని ఆయన ప్రోత్సహిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, ఎందుకు బ్రతుకుతున్నాం అని గమనించండి. ఇక్కడ ఒక మాట చెప్పాలని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. మీరు సాధించేటటువంటి అభివృద్ధి, ఎడ్యుకేషన్ కావచ్చు, స్పోర్ట్స్ గేమ్స్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా ఒక దినము ఒక తెరపడిపోతుంది. ద ఎండ్ అని వస్తుంది. ఏమడుతుంది? ద ఎండ్ అయిపోయింది. జీవితమైనటువంటి నటన అయిపోయింది. నేను అడుగుతున్నాను, దీన్ని బట్టి నీకు పరలోకం ఏమైనా బహుమానం ఇస్తుందా? నా బిడ్డ, నువ్వు చాలా చదువు చదివావు, డిగ్రీలు సంపాదించావని పరలోకంలో బహుమానం ఏమైనా ఇస్తాను దేవుడు అన్నాడా? బిజినెస్ చేసావు, లక్షల కోట్లు సంపాదించావు, నీకు ఈ బహుమానం అని దేవుడు చెప్తాడంటే అదేమీ లేదు. ఏమండి, నీ జీవితం ఎంతెంతో ఘనకార్యాలు చేసి పేరు ప్రఖ్యాతి సంపాదించి పేపర్లు ఎక్కడ చూసి నీ పేరు ఇవ్వడింది అని దేవుడు నీకేమీ బహుమానం ఇవ్వడు. నోబెల్ ప్రైజ్ వచ్చిందని దేవుడికి బహుమానం అక్కడ ఇవ్వడు. అయితే దేనికి ఇస్తాడు ఆయన బహుమానము? జీతం అంటే ప్రతి వాని క్రియలు బట్టి సిద్ధపరిచిన జీతము నా యొద్ద. చూసారండి, మనం గుడ్డోళ్ళమా మంచోళ్ళమా చెప్పండి మీరే? గుడ్డోళ్ళమా? చూపుదా మనకి? చూచుచున్నాను అనుకుంటున్నావు కానీ నువ్వు గుడ్డోడివే, గుడ్డిదనవని లౌకిక సంగతితో ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే
నీ జీవితంలో స్పిరిచువల్ వాల్యూస్, స్పిరిచువల్ థాట్స్, ఆత్మీయ విలువలు, ఆత్మీయ తలంపులు, ఆత్మీయ దృష్టి లేకపోతే వ్యర్థమే. నీ జీవితం వ్యర్థమే, నువ్వు చేసే పనులు, సేవ అంతా కూడా వ్యర్థమే. కాబట్టి ఆత్మీయ జీవితంలో నేను ప్రభు కొరకై ముందుకై సాగుతాను. వెనుకున్న వాటి మరచి ముందున్న వాటి కొరకే నేను వేగిర పడతాను పౌలు చెప్పినట్లుగా చెప్పాలి. ఈరోజు ఇప్పుడు ఏమైపోయిందంటే మిమ్మల్ని ముందు నెట్టడమే పెద్ద పని అయిపోయింది దేవునికి. కొన్నిసార్లు ప్రభు కూడా అనుకుంటాడు, చెప్పి 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 ఏమండి ఫెడప్ అయిపోతాడు, అంటే మౌనం అయిపోతాడు, సైలెంట్. ఇప్పుడు మీ బిడ్డలకు మీ అమ్మాయో కొడుకో ఉన్నారు, వాడు పడుకుంటే తెల్లారి 9 గంటల దాకా లేయడు, కాలేజీకి ఏం పోతాడు, స్కూల్కి ఏం పోతాడు. చాలామందికి సమస్య ఇది. మీరు తల్లిగా, తండ్రిగా, లేకపోతే అన్నగో అక్కకో చెప్పి 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 ఒక టైం వస్తే నేను మీకు చెప్పను పోమా అంటారు. నాకేం పట్టింది, నీ ఇష్టం, నీ లైఫ్ అంటారు, వదిలేస్తారు. దేవుడు కూడా కొన్ని సమయాల్లో ఆయన నిన్ను నీ నిర్ణయానికి వదిలివేస్తాడు. వదిలివేస్తే పరిస్థితి చెప్పంటారా, నీకు దిక్కు ముక్కు ఎవరు ఉండరు. ఇక తెగిన గాలిపటంకి ఏముంది దిక్కు చెప్పండి? తెగిన గాలిపటానికి ఏముంది దిక్కు? ఏమీ లేదు. గాలి కొట్టుకుని ఆడో ఇరుకు వెళ్ళిపోద్ది. ప్రియులారా, ఎవరు పెట్టారా, పెద్దలారా, నువ్వు బతుకుతున్నావు. నీ జీవితంలో ఇప్పటికి ఎంతో కాలం గడిచిపోయింది. ఒకవేళ కొంతకాలం దేవుడు ఇవ్వబోతున్నాడేమో ఈ దినాల్లో. తెగిన గాలిపటంలాగా జీవించకండి. గాలిని కొట్టినట్లుగా పోరాడబాకండి. గురి ఎత్తుకే మనం పరిగెత్తవలసిన వారు గుణ ప్రియులారా. ఇది దేవుని యొక్క ఆత్మభారం. ఇది బాగా గమనించండి. దేవుడు నిన్ను చూచి ఏమైనా మెరిట్ ఇక్కడ ఇస్తాడా? నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి ఏమైనా ప్రైజ్ ఇస్తాడు? ఇక్కడ ఏమన్నా స్కూల్లో, కాలేజీలో నీ మార్క్స్ని బట్టి ఒకవేళ ప్రైజెస్ ఇవ్వచ్చు, స్పోర్ట్స్లో ప్రైజెస్ ఇవ్వచ్చు. కానీ అదృష్టమైనటువంటి దేవుడు నీ జీవితాన్ని చూసి రేపో మాపో అనేటప్పుడు ప్రతి వారికి బహుమానం ఇవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. ఒకళ్ళు ఈరోజు తీసుకుందాం, ఒకళ్ళు ఈరోజే ప్రభు డిక్లేర్ చేసి హౌస్ ఆఫ్ ప్రేయర్లో అందరికీ నేను బహుమానాలు ఇస్తానంటే నేను అంటాను, నీకు ఎన్ని ప్రైజెస్ వస్తాయి చెప్పగలవా? అటెండెన్స్ అంటాడు. ప్రభు నేను వచ్చాను అంట, ఎన్ని గంటలకు వచ్చావు అంటే దాన్ని బట్టి ఉంటుంది. రెండవ వర్తమానం అయిపోయి కూడా వచ్చి కూర్చుంటాం, ఏదో వచ్చాను, ఏదో భక్తికి చేయాలి కదా, కొంచెం ఆదివారం కనబడిపోవాలి కదా దేవునికి, లేకపోతే అని ఫీల్ అవుతాడేమో. లేదంటే ఇంటికి పోతే ముద్ద దిగదేమో, గిట్లీగా ఉండి నేను మందిరం పోలేదే అని గిల్టీ ఫీల్ అయితే ముద్ద ఆ మాంసం ఒక దిగదేమో. ఏమండి దాంట్లో ఇస్తాడా ప్రభు నీకు బహుమానం? వాక్య ధ్యానం నీకు బహుమానాలు వస్తాయా? వాక్యం హృదయంలో పెట్టుకున్న దాంట్లో బహుమానాలు ఉన్నాయా? పరిశుద్ధతలో బహుమానాలు ఉన్నాయా? ప్రార్థన జీవితానికి బహుమానాలు నేను పొందుకుంటావా? నువ్వు దేనికి బహుమానం వస్తుంది నీకు చెప్పండి? ఇక్కడ లేదు అక్కడ లేదు అన్నట్టుగా ఉంది మన జీవితాలు. రెంటికి చెడ్డ రేవుడి అంటారే అట్లుంది పరిస్థితి ఈ దినాల్లో. మరి ఎందుకో మరి యవనస్తులు అట్లాగే ఎక్కువ బాగా కనబడుతున్నారు, పెద్దలు కూడా అదే బాగా కనబడుతుంది. ఏదో ఒక టైం కొన్ని సమయాలు కొద్దిగా మూవ్ అవుతారు, కొద్దిగా కదులుతారు. అది ఎప్పుడు ఆగిపోతే ఎవరికి తెలియదు. ఎప్పుడు ఆగిపోతే ఎవరు భలే బాగున్నాడు ఈ బ్రదరు, ఈ బాబు, ఈ అమ్మాయి అనుకుంటాం. అవతల నా వారానికి అంత అప్ అండ్ డౌన్ మారిపోద్ది. మళ్ళీ రిపోర్ట్స్ అని వేరుగా వస్తాయి. స్థిరత్వం లేదు. కాబట్టి ఈ యొక్క వాక్య భాగం నేను బోధించక ముందు దేవుని యొక్క భారాన్ని నీతో నేను పంచుకున్నాను. వాక్యం ఉంది చెప్తారు, ఆ రెఫరెన్స్ ఈ రెఫరెన్స్ చెప్పి అది కాదు. అది నీ జీవితంలో కార్యసిద్ధి కలుగు చేయకపోతే వేస్ట్. అది వచ్చాను, కూర్చున్నాను, విన్నాను, పోయాను. వాట్ ఈస్ ద రిజల్ట్? ఫలితం ఏంటి? ఫలం ఏంటి? వాట్ ఈస్ ద ఫ్రూట్? ఏమోనండి, ఏమో. కొన్నిసార్లు నాకు ఒక మనిషిగా, ఒక సేవకుడిగా, ఒక సంఘ కాపురికని నా హృదయంలో కొన్నిసార్లు ఎంతో నొచ్చుకున్న పరిస్థితులు, కన్నీరు కార్చే పరిస్థితులు ఉంటే మరి ఆ ప్రభువుకు, ఆ ప్రధాన కాపురికి, ఆ పరలోక తండ్రికి మనం చూసినప్పుడు ఎంత వేదనో కదా, ఎంత బాధో. ఏంటంటే నా ప్రజలు రాదగినట్టుగా వస్తున్నారు,
కూర్చోవలసిన విధంగా కూర్చుంటున్నారు, వినవలసిన రీతిగా వింటున్నట్టుగా కనబడుతున్నారు, పాడవలసిన రీతిగా పాట పాడుతున్నారు, కానీ నో యూస్. క్రియాపూర్వకమైన జీవితం లేకపోతే నీ 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 అనకూడదు, కానీ వేస్ట్, అది నీ లైఫే వేస్ట్. ఫలింపని చెట్టు ఎంత వేస్టో, ప్రభులో ఎదగని ముందుకు సాగని జీవితం అంతకంటే భయంకరమైన పరమ వేస్ట్. అది చెప్పనట్టు నువ్వు వినే టైం వేస్ట్ చేసుకుంటున్నావు. ఇదంతా నీకు మేలుకరంగా మారాలంటే ఒబీడియన్స్ కావాలి. అది దేవుని ప్రేమ కూడా ఎలాంటిదంటే, ఆయన మనకు దయసేవకు చెప్తున్నాడు, చాలా బాగా అనుభవిస్తుడు పెద్దవాడు, వింటుంటే నాకు నిజమే, దేవుని ప్రేమ అంత గొప్పదంటే తండ్రి వంటి ప్రేమ. ఆయన ఏంటంటే, ఈరోజైనా నా బిడ్డలు నాలాగా మారకపోతారా, ఈరోజైనా నాలాగా మారకపోతారని ఆయన అవకాశం ఇస్తూ ఉంటాడంట. ఛాన్స్, అవకాశాలు మనం సద్వినియోగం చేసుకోవాలి. సరే, ఇంతకీ ఈ సమయంలో మనం ఏమి జ్ఞాపకం చేయబడుతున్నామంటే, ఒక యాక్చువల్గా 2-3 తలంపులు పంచుకోవాలని తలంపు ఉంది. టైంని బట్టి నేను ముందుకు వెళతాను, దాన్ని బట్టి ముగిస్తాను. ప్రభు చిత్తమైతే నేను ముందున్న ఆదివారాల్లో నేను ఉంటాను, వాక్య సందేశాన్ని మీకు అందిస్తానికి ప్రయత్నం చేస్తాను. చూడండి ఒకసారి, ఈరోజు ఇప్పుడు మనం చూడబోయే మాట ఏంటంటే, యెషయా 45లో మొదటి వచనంలో ఈ మాట చూడవచ్చు. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని. చాలండి, మళ్ళీ ఒకసారి చదువుతామా? అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. చాలండి, ఇంకా అంతకు మించి ఎక్కువ చెప్పే సమయం లేదండి. ఫస్ట్ మెసేజ్ కొంచెం విపులీకరించాను కాబట్టి టైం అయింది నాకు తెలుసు. ఇది కొంచెం తగ్గిస్తాం. నెక్స్ట్ సండే పై సండే ప్రభు చిత్తమైతే ధ్యానం చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఆ మాట మీ హృదయం తాగుతుందా? కోరేష్ విషయంలో దేవుడు అంటున్నాడు, కోరేష్ ముందుగానే నేను నీకు అద్భుతమైనటువంటి విజయాలను ఇవ్వబోతున్నాను అన్నాడు. నేను నిన్ను ఏర్పరచుకున్నాను, గొప్ప విజయాలు నీ ఎదుట ఏ రాజు కూడా నిలవడానికి శక్తి ఉండదు. యు ఆర్ గోయింగ్ టు బి ఏ విక్టోరియస్ కింగ్. దేవుడే డిక్లేర్ చేస్తున్నాడు. ప్రియులరా, ఇందులో మరి నేను తాగబడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆ వచ్చిన మరొకసారి మనకు జ్ఞాపకం చేసుకుంటున్నట్లయితే, ఆయనట కోరెష్ యొక్క జీవితంలో చెప్తున్నటువంటి ఒక వాగ్దానం ఏంటంటే, జయించుటకు. ఆ చదవం ఒకసారి, మా ఒక్క చదువు తల్లి. అతని పక్షమున, చూడండి, అతని పక్షమున అంటే నీ పక్షంగా అనుకో. జనములను బాగా గమనించి, జనముల చేత ఓడించబడ్డానికి కాదు, నేను ఎందుకు కోరుకుంటాడంటే జయించాలని కోరుకుంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందా? నా జీవితము విజయవంతమైన జీవితం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఏర్పరచాడు. కానీ ఓడిపోయి కింద పడి తనులు తిని అవమానానికి లోను కావాలని దేవుడు నన్ను కోరుకోవడం లేదు. మళ్ళీ మొదటి చదువు. అతని పక్షమున జనములు జయించుటకు నేను మై సెల్ఫ్, దేవుడు అన్నాడు, నేనే, ఎవరో కాదు. అయ్యా ఎల్లయ్యో పుల్లయ్యో సుబ్బయ్య వెళ్ళి ఆ కోరి చేయబట్టుకుని అంటున్నా. దేవుడు అంటున్నాడు, నేనే అతని చేతిని పట్టుకోవచ్చు. అదొకటి చాలండి. సో ఇందులో మనం ఏమి నేర్చుకోవచ్చు, ఏమి అనుభవించాలి అంటే, నీ జీవితంలో విజయవంతమైన జీవితం జీవించాలి, ప్రభువును మహిమపరిచే జీవితం జీవించాలంటే అది నీ ఒంటరి జీవితంలో నీ వల్ల కాదు, నా వల్ల కాదండి. మనకు అంత శక్తి పక్త ఏం లేదు, తెలుసా? నీకు అది అర్థమైందా? ఆత్మీయ జీవితంలో నీ స్వశక్తి అనేది పనికిరాదు. ఇప్పుడు ఏమవుతుందంటే, చాలామంది స్వశక్తితో జీవించాలి, జయించాలి. నెవర్, నీ వల్ల కాదు, నా వల్ల కాదు. యోహాను సువార్త 10వ ప్రభువు యేసుక్రీస్తు వారు ఏమో సెలవిచ్చాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ. అదండి సంగతి. సీక్రెట్ ఏంటంటే, నేను ప్రభు దగ్గర పాదాల దగ్గర తలవాల్చి, ప్రభువా ఐ యామ్ ఏ వేస్ట్ ఫెలో అన్నట్టుగా భావించాలి. ఎందుకంటే ఐ యామ్ వీక్,
బట్ యు ఆర్ స్ట్రాంగ్. నేను బలహీనుడనే, కానీ నువ్వెవరివి? బలం జయించుటకు శక్తిని ప్రసాదించే నా గొప్ప దేవుడు. హల్లెలూయా. నీ వైపు నువ్వు చూసుకొని ఏదేదో ఫీల్ అవ్వద్దు. నీ వైపు నువ్వు చూసుకొని నా వైపు తీసుకుంటే మనలో ఏముంది? చెత్త తప్ప ఏమీ లేదు. నాకైతే చెత్త నా బ్రతుకులో నా వైపు నేను చూసుకుంటే ఏమీ లేదు, సున్నా. కానీ యేసు క్రీస్తు వైపు చూసినప్పుడు, విశ్వాసకర్తైనటువంటి ప్రభు వైపు చూసినప్పుడు ఎంత బలమో, ఎంత శక్తియో, ఎంత ఆదరణో. జయం మనదే. శత్రువు ఓడిపోతాడు. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, ఈ ఒక్క మాట ఈ మధ్యాహ్నం మీ హృదయంలో ముద్రింపబడనివ్వండి. జనములు జయించుటకు నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. చెప్పాలంటే లోకమును జయించుటకు నేను ఏర్పాటు చేసుకున్నాను. పాపమును జయించుటకు నేను ఏర్పాటు చేసుకున్నాను. శోధనలు జయించుటకు నేను ఏర్పాటు చేసుకున్నాను. చీకటిని జయించుటకు నేను ఏర్పాటు చేసుకున్నాను. ఆత్మను జయించి నా రాజ్యంలో సంపాదించే రీతిగా నేను సాధనగా వాడుకోవాలని నేను నీ పట్ల ఉద్దేశం కలిగి ఉన్నానంటున్నాడు. మనం ఎట్టున్నామంటే అసలు జయమని థాటే లేదు మనకి. పరీక్ష వస్తే మాత్రం అబ్బో జయం పొందాల్సిందే, స్పోర్ట్స్లో ఫస్ట్ ప్రైజ్ రావాల్సిందే. నేను దాన్ని చెడ్డదని చెప్పనమ్మా. బాగా చదవండి, ఫస్ట్ ర్యాంక్, మెరిట్ మార్క్స్ సంపాదించండి. కానీ అదే జీల్, అదే ఆసక్తి దేవుళ్ళు కలిగి ఉండండి. ఆశ లోక సంబంధమైనదిగా ఉంటే సరిపోదు. అది నీ మరణంతో ద ఎండ్ అని కార్డు పడిపోతుంది. నో యూజ్ ఎట్ ఆల్. కానీ నువ్వు చదువుతున్నా, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, కూలి పని చేసే వ్యక్తి ఎవరైనా సరే క్రీస్తు కొరకు నీవు జయ జీవితం జీవించాలని కోరి అలాగ జీవిస్తే ఈ లోకంలోనే ఘనత కాదు, చెప్పాలంటే నూరంతల రెట్టింపు ఘనతను దేవుడు పనులకు మనకి ఇస్తాడు. హల్లెలూయా. దాని కొరకు మనం కనిపెట్టాలండి. దాని కొరకు ఎదురు చూడాలి. పౌలు అదే కదా అన్నాడు, మంచి పోరాటం పోరాడు తిని, నా పరుగు కడమట్టించి తిని, నా విశ్వాసమును అయిపోయిందా? లేదు. ఇక మీదట నా కొరకు ఏముందంట? రివార్డ్ ఈస్ దట్. నీతి కిరీటం ఉంచబడింది. ఏమయ్య పౌలు, అది మీకేనా? బ్రదరు సిస్టర్, నాకే కాదు నాన్న, ప్రభు కొరకు జీవించేవారు, ప్రభు ప్రత్యక్ష కొరకు కనిపెట్టేవారు అందరికైనా కిరీటము ఇస్తాడు. ఎన్ని కిరీటాలు ఉన్నాయో. నేను అంటున్నాను, పరలోకంలో ఎవరు దరిద్రులు బతకబాకండి. చేతులు చూడి చెప్తున్నాను. పరలోకంలో దరిద్ర జీవితం వద్దు అంటే అర్థం ఏంటి? వెళ్ళానంటే వెళ్ళాను, చెప్పించేసా పరలోకంలో సార్లే అనుకుని బతుకులు వద్దండి. నేను మళ్ళీ చెప్తున్నాను, రేపు ఈ తప్పైతే పరలోకం నన్ను నిలదీయండి. పరలోకంలో కూడా ఆధిక్యతలు ఉన్నాయి, మహిమలు ఉన్నాయి, స్థానాలు ఉన్నాయి. కోట్ల కోట్ల నక్షత్రాలు ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యం చెప్తుంది ప్రతి నక్షత్రానికి వాటి వాటి మహిమలో డిఫరెన్సెస్ ఉన్నాయి. అన్నీ ఒకటిగా లేవండి, ఒకటి కాదు. ఒకే మహిమతో నక్షత్రాలు ఎన్ని కోట్లు లెక్క పెడితే అంతు చిక్కదు. మహిమలు వేరే. దేవుని ప్రేమటువంటి మనము అందరికీ ఒకే స్థాయి ఉండదండి. 3 పుట్ల దమ్ము బిరిదిని పడుకునేవాడికి ఒకే బహుమానం స్థానం. రాత్రి మగలు ప్రార్థన చేస్తూ ప్రయాసపడేవాడికి ఒకే స్థలం. దేవుడు ఎప్పుడు ఎవడో న్యాయవంతుడు. ఆయన త్రాసులో తూచేవాడు, విలువ కట్టేవాడు, ప్రతి చిన్నదానికి లెక్క రాసేవాడు. ఏమండి, మీరు ప్రతి చిన్నదానికి లెక్క రాసుకుంటారు ఆయన? చెప్పండి. మీరు పోయిన జనవరిలో కాఫీ ఖర్చు ఎంత పెట్టారు? ఏమా టీ ఖర్చు ఎంత పెట్టారు? ఆటోకి ఎంత ఖర్చు పెట్టారు? ఏమండి చెప్పండి. ఏమంటారు మీరు దానికి? ఏమో అన్నా, ఏదో ఖర్చు పెట్టామని అన్ని రాసుకుంటాం ఏంటి? మా తాతగారు ఉన్నారు, ఓలా జోసెఫ్ అని. ఆయనకి ఇచ్చి ఒక మంచి సాక్ష్యం ఏంటంటే, ఆయన దగ్గర ఒక లెక్క పద్దు ఉంటుంది పుస్తకం. ఎప్పుడైనా చెప్పాలి, అయ్యా మా నాన్నోళ్ళకి వాళ్ళు అలవాట్లు ఉన్నాయా పద్దు రాసేది. అప్పట్లో పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, అప్పట్లో డబ్బులు చిల్లిగవ, నయా పైసా, దమ్మిడీలతో కూడా ఏం చేసేవాళ్ళు? లెక్క రాసుకునేవారు. చిన్నది కూడా, రిక్షాకి ఇంత, సాగలోడికి ఇంత, టీకి ఇంత,
రాసేవాళ్ళు. ఇప్పుడు మనం పట్టించుకోం, మారిపోయింది. నేనేమంటానంటే ప్రభు చెప్తున్నాడు, పరలోకములో ప్రతి వానిక క్రియలు నమోదు చేయబడుతున్నాయి. నిజమేనా? అవును. ఏ నమోదు చేయబడుతున్నాయి? ఇదిగో నేను దేవుని సేవకు ₹1,00,000 కానుక ఇచ్చేసాను, హో, అది నమోదు చేశాడా? ఏమీ లేదు. ఒక బీద విధరాలు వచ్చి ఎంత వేసింది? ఎవడు? అందరూ చాలామంది, అయ్యా ప్రభువా నేను బీద విధురాలైనా. ఎవరు చెప్పండి నీ బీద విధురాలని? నువ్వు దొంగ మొహం వేసుకొని చెప్తావు. సిలుమి దొంగ నేను, సిలుమి దొంగ దశభాగాలు ఇచ్చాడా, దేవుని మందిరంకి వెళ్ళాడా? అందరూ దొంగలు అయిపోతున్నారు. ఏనుకోవాకండి. ఆమె జీవనం అంతా వేసిందట, టోటల్ లైఫ్. ఇంకా ఆమెకి వెనక ముందు ఏమీ లేదు. ఇస్తారా దేవునికి? టోటల్గా ఆమె సేవింగ్స్ అంతా ఎంత ఉందో ఇక దాని దగ్గర అంతా ఇచ్చేసేసింది. అది కూడా రికార్డ్ అవుతుంది. ఇంకంతెందుకు, ఇంటికి వచ్చాను అన్నా, ఒక బాటిల్ నీళ్ళు లేకపోతే గ్లాస్ నీళ్ళు తాగడిచ్చారు. మీరు ఎంతమందికి నీళ్ళు ఇచ్చారో మీకు తెలీదు, నేను ఎంతమంది నీళ్ళు ఇచ్చానో కాఫీ చూసానో మనకు తెలియదు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే ప్రతి స్వల్పమైనటువంటి నీ క్రియ కూడా పరలోకం ఏం చేయబడింది? రాయబడి ఉంది. హల్లెలూయా. ఇక చెప్పండి, రేపు పరలోకం వెళ్తావు, ఎంటర్ అవుతావు. ఎంటర్ అయిన తర్వాత ఒకవేళ బుక్ ఇచ్చానుకోండి, బుక్ ఇచ్చి నీ క్రియలను ఇక్కడ ఉన్నాయి, నీకు ప్రైజ్ వచ్చాయి చూస్తే ఫస్ట్ పేజీలో కొద్దిగా ఉన్నాయి. కాఫీ ఇచ్చావు, ఒక టీ ఇచ్చావు, అంతే. బీదోడు వస్తే ఒక ₹10 ఇచ్చావు, ఒక పేజీ 2 పేజీ 3 పేజీ ఏం లేవు. వాడ ఖాళీ. ఏంటి ప్రభా, నేను భూమి మీద 60 ఏళ్ళు బతికొచ్చానే, ఏం బతికితే ఏం లాభం? నువ్వు దేవుని కొరకు ఏం చేసావు అక్క? ఏనైనా ఏం బాబు, నీకోసం ఏదో చేసుకున్నావు. నేను అడిగేది నీకోసం ఏం చేసిన అడగలే. పరుల కొరకు, దేవుని పని కొరకు, దేవుని యొక్క మహిమ కొరకు నువ్వేమి చేశావు అంటే, చాలామంది బుక్స్లో, నోట్ బుక్లు, పేపర్లని ఖాళీగా ఉంటాయేమో. ఎందుకంటే మన ప్రభు చెప్పాడు, గిన్నెలు చన్నెలు ఇచ్చినా కూడా అది మర్చిపోడు దేవుడు, ప్రతిఫలం ఇచ్చే దేవుడు, వ్యర్థమైన ప్రతి మాటలు కూర్చి కూడా లెక్క చూసేవాడు దేవుడు. అన్నీ ఉన్నాయి. ఏది వదలడంటే ఏంటంటే సంగతి? ఏం చేస్తాం మనం చెప్పండి? ఊరికి టగాని పరలోకి వెళ్ళిపోదనుకున్నారా? ఆశ లేదా మీకు? కోరిక లేదా? ఆ పరలోకంలో ఒక మంచి స్థానంలో మహిమతో నేను ఉండాలని ఆశ లేదా? ఉండన అసలు పరలోకి పోయే మనసు నాకు లేదు. మళ్ళీ బహుమానాలు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. చచ్చిందాక అంతే. వాళ్ళు చచ్చిపోతే మనం ఏం పడాలంటే, ప్రియులారా ఈ సహోదరుడు ప్రభునందుని తెచ్చిన వస్తుందే, చాలా మంచివాడు వస్తుందే. ఇది చెప్పిస్తారు, అబద్ధాలు చెప్పిస్తారు అందరి చేత, బంధువుల వాళ్ళ చేత. కొన్నిసార్లు సేవకులు అబద్ధాలు చెప్తారు. ఏం కరమండి. నేనేమంటే, నువ్వు పరలోకం వెళ్ళాలి, ఖాళీ చేతితో వెళ్ళకూడదు. కొన్ని ఆత్మలు సంపాదించి వెళ్ళాలి, ప్రభు కొరకై ప్రయాసపడి వెళ్ళాలి. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదని 1 కొరింథీ 10 పునరుత్థానం కూర్చున్నటువంటి వాస్తవాలు చెప్తూ 58 పౌలు గారు చెప్తారు. ప్రభు పరిచయలు మీరు, ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ కూడా ఆసక్తులు. ఏముందండి, నాకు ఏం ఆసక్తి కనబడుతుంది మీలో? నాకు దేవుడు పక్కన నేను చూస్తున్నాను, కొద్దిగా కనబడుతుంది అంతే. నీలో ఉన్న కెపాసిటీ 100 పాయింట్లు ఉంటే యూఆర్ స్పెండింగ్ ఓన్లీ 20 to 30 పాయింట్స్. నేను చెప్తున్నాను. ఆ మాట అర్థమైందా? 100 అంతల శక్తి నువ్వు వాడగలవు సహోదరా, సహోదరి. నువ్వు వాడేది ఎంతంటే 20 or 30 చాలే. మొత్తం వాడితే ఏమొద్దు, ఓపిక లేదన్నా, ఓపిక లేదు. అందుకే మనం ఆత్మీయ దరిద్రతలో బతుకుతున్నాం. మనకు రోషము లేదు, మెళకువ లేదు, పట్టుదల లేదు. రోషాల్లో, తాపాల్లో పట్టుదల చూపిస్తా కానీ ప్రభు కొరకే జీవిత విషయంలో, ప్రభుని మహింపచే విషయంలో దానియేలు వలె, స్నేహితుల వలె ఆ రోషము కరువైపోయింది దినాల్లో. ఏదో టైం ఉంటే చూద్దాంలే, వద్దాంలే అనే మొహాలే కానీ మనవి నిండు హృదయంతో ప్రభువుని ప్రేమించి చేసేటటువంటి సేవ చేసే జీవితాలు మనకు ఎంతమందికి, ఎంతవరకు ఉందండి? దేవా
ఈ చెప్పుకుంటే నాకే బాధ వేస్తుంది. క్షమించు నాయన, ఇప్పటికే మా బ్రతుకులు చాలా టైం అయిపోయింది. ప్రభు అంటాడు, పోనీలేరా నాయన, మిగిలిన జీవితం అన్నా కొంచెం జాగ్రత్తగా బతుకు. మిగిలిన జీవితం అన్నా ఉంటాలి ప్రభు. 26 అయిపోతే 27 బాగుంటాను ప్రభు. నీ మొహం ఉంటావు. ఇప్పుడు లేదు రేపేమొస్తుంది నీకు? నెవర్. అదేదో ఇప్పుడే మొదలుపెట్టు. ఆ నిర్ణయం ఏది ఇప్పుడే చేసుకో. నీ వయసు ఎంత ఉందో నాకు తెలియదు. ఇంకెంతకాలం భూమి మీద బతుకుతావో నాకు తెలియదు. ఎవడు తెలుసు? ఎవడు తెలియదు. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలుసా? తెలియదు. బతికే బతుకు ఈ 4 రోజులు ప్రభు కోసం నమ్మకంగా ఉద్యోగంగా బతకడానికి తీర్మానం చేసుకుందాం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నేను అతని జనములు జయించుటకు నేను ఏం చేశాంట? చేతిని పట్టుకొని ఉన్నాను. అది రెండో భాగంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, కోరేషు యొక్క విజయానికి గల రహస్యములలో ఒకటి ఏంటంటే, అది ముందుగా పోతున్నాడు. ఒకటి, జయించేదానికి శక్తిని ఇవ్వడానికి ఆయన చేస్తున్నాడు, దేవుడే తన కుడి చేతిని పట్టుకున్నాడు. కోరేషు పట్టుకున్నది కాదు, ఇక్కడ దేవుడే పట్టుకున్నాడట. హల్లెలూయా. ఇప్పుడు ఏదో 2 నాటకాలు చెప్తారండి. ఏదో కోతి పట్టు పిల్లి పట్టు ఏదో చెప్తారది. అమ్మా ఉడుపు పట్టు ఉందిలేమ్మా, ఉడుపు దాకపోవద్దు. అంటే కొన్ని జంతువులు పిల్లలు తల్లి పట్టుకుంటారంట కదా. కోతిని ఏం చేస్తాయి? తల్లిని పట్టుకుంటాయి. పిల్లి నాకు తెలియదు, చెప్పలేదు. నోటితో అది పిల్లి తన నోటితో తన బిడ్డ పట్టుకుంటాం. అర్థమైందా? కోతి పట్టు పిల్లి. మనదేం పట్టు? ఉడు పట్టు మాత్రం కాదు తల్లి, చెప్పా కదా. వెరీ రాంగ్ ఆన్సర్. ఏ పట్టు మంది? కోతి పట్టు. పట్టుకుంటాం, విడిచిపెట్టేస్తాం. నువ్వు దేవుని పట్టుకుంటే ఏమవుతుందంటే, నీకు మంచి సినిమా వచ్చేస్తే కాసేపు విడిచిపెట్టి వెళ్ళిపోతావు. నిజం. నాకు ఫోన్ చేశారు. ఏంటంటే, నేను పేరు చెప్పకూడదు మళ్ళీ, అది పాత సినిమా. ఇప్పుడు అప్పట్లో కొత్తది మళ్ళీ ఊపేసినారు సినిమా. నేను ఆ సినిమా పోయానని. అంటే మన జీవితం అలాంటి, మనం విడిచిపెడతాం కాసేపు. బా అది అసలు సెట్టింగ్స్, ఫైటింగ్స్, గ్రాఫిక్స్, ప్రభా కాసేపు పట్టుండు పోయేసి వస్తా. సార్ మీరు పిచ్చోళ్ళు, రవంకులు మీరు పిచ్చోళ్ళు. అక్కడ దాకా ఎందుకు అంకులు పోయేది? ఇంట్లో నెట్లో కూడా తిరాదా? నెట్ఫ్లిక్స్లో రావా డబ్బులు కడితే? ఏమండి, నేను చాలా అనాగరికుడిని, నాకు పెద్ద తెలీదు. మా కాలానికి ఈ కాలం చాలా తేడా ఉంది. నేటి తరం యొక్క జ్ఞానం చాలా పెరిగిపోయింది. ఏమండి ఇంకెందుకు సీరియల్స్, ఎంతమంది బానిసలు అయిపోయారో. ఈ మధ్య ఒక ఆయన చెప్తున్నాడు, కొంచెం మీ మైండ్ అలర్ట్ చెప్తున్నాడు, కొంచెం నిద్రపోకుండా. అత్త అంటుంది కోళ్ళతో, ఏవే టైం అయింది. దేనికి? మందిరం కోసం కాదు, సీరియల్కి. అత్త కూర్చో పోదు. ఏంటి సంగతి? అమ్మాయి పోయినసారి సీరియల్లో ఎక్కడ దాకా అయిపోయింది? అత్తకు కోడలు అన్నంలో విషయం కలిపి పెట్టింది, కానీ ఆవిడ ఎట్టాపేసి ఇంకా తిల్ల. మళ్ళీ ఒక వారం అయిన తర్వాత కోడల అత్త తినిందా, చచ్చిందా? ఈ సీరియల్ ఈ పార్ట్ విడిచిపెట్టుకో, రా కూర్చో అంటే. ఇప్పుడు ఎట్టయిపోయారంటే, దేవుని వాక్యం కంటే, దేవుని వర్తమానం కంటే కూడా కల్పనా కథల వైపు తిరిగి కాలం వచ్చి ఉన్నది. దురద చెవులు. ఏమన్నా ఏది చెప్తున్నంటే, ఏం జయిస్తున్నావు నీవు? శరీరాశ జయిస్తున్నావా? నేత్రాశ జయిస్తున్నావా? జీవుడము జయిస్తున్నావా? ఇదిగో కోరేషు, నీవు జయించేవాడు కూడా కోరుకున్నాను. దట్స్ వై ఐఎమ్ హోల్డింగ్ విత్ మై హ్యాండ్, విత్ మై స్ట్రాంగ్ హ్యాండ్. నా బలమైన చేతితో నేను నిన్ను పట్టుకుంటున్నానయ్యా. చెప్పండి, ఇప్పుడు ఈరోజు చెప్పాలంటే హౌ వీక్ వీఆర్, ఎంత బలహీనంగా ఉన్నామండి మనం. చెప్తే చాలా ఉండాలండి. చిన్న మాట అంటే
కప్పు పగిలిపోయేంత బలవంతులు మనం. జయిస్తున్నావా? లోకాన్ని జయిస్తున్నావా? నేత్ర జయిస్తున్నావా? ఆధునిక ఫ్యాషన్స్ జయిస్తున్నావా? టైలర్స్, సినిమా హీరోయిన్ నేర్పించే కటింగ్స్ జయిస్తున్నావా? కల్చర్ అండి. అయితే ఏం చేస్తాం? మారిపోవాలండి. నీ యేసు మారిపోయేవాడేనా? చెప్పండి. యేసు మారుతాడా? ఎన్నడూ మార్పు లేనివాడు ఆయన. మారేదంతా ఎవరంటే మనమే. ఓసవిల్లాగా చెప్పాగా, పోయినసారి చెప్పానా? ఓసవిల్లు ఏం చేసిందంట గుర్తుందా? మర్చిపోయారా? ఓసవిల్లి ఊరి వేసుకుని చచ్చిపోయిందండి. ఆత్మహత్య చేసుకుంది. పోలీసు వాళ్ళు వచ్చారు, అయ్యా ఓసవిల్లి చచ్చిపోయిందంట, ఆత్మహత్య చేసుకుంది ఊరేసుకొని. సూసైడ్ నోట్ ఏమైనా ఉందంటే, అయ్యా ఉందండి, నేను నోట్ చదివితే అట్లే ఉందంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఓసవిల్లిని రాయడం కనుక నేను ఆత్మహత్య చేసుకున్న కారణం కనుక నేను ఈ మనుషులతో పోటీ పడలేకపోతున్నాను అన్నాను. ఈ మనుషులతో నేను ఎందుకని? ఓసవిల్లి ఎక్కడెక్కడ రంగులు మార్చుకుంటా వెళ్ళిపోతుంది. అబ్బో, ఈ మనుషులను చూసారా? వాడు చెప్పండి, ఈ విశ్వాసం చూసారా? ఎంత కలర్స్ మారిపోతాయండి. ఏ గుడి పోతే ఆ గుడి పక్షిలాగా ప్రవర్తిస్తాడు. వాళ్ళతో చేరితేమో అహో ఎంత గొప్పగా ఉన్నారు వీళ్ళతో అంటారు. ఇంకో గుంపుతో చేరుకోండి, మట మొహం పెడతారు. ఏంటండి అది? సేమ్ మైండ్ లేదా నీకు? క్రిస్టియన్స్ మనసు లేదా? ఎక్కడండి? సంఘాల్లో పార్టీ సిస్టమ్స్, గ్రూప్ సిస్టమ్స్ ఎందుకు పెరుగుతున్నాయి? ఓసవిల బతుకులవే. కాబట్టి మనం గమనించవలసిందంటే, జనములను జయించుటకు గాడ్స్ పర్పస్ ఏంటంటే, ఆయన నీ జీవితంలో, నా జీవితంలో ఏముండాలి చెప్పండి? జయించే జీవితము ఉండాలి. నీ చేతి దగ్గర పోలేండి, ఒక మాట చాలు. దేవుడు ఎందుకు కోర్సును ఏర్పాటు చేసుకున్నాడంటే, ఒక పాయింట్ రాసుకోవాలి. అయ్యా నువ్వు జనములను జయించాలి, నీకు నేను జయమిస్తాను, కాబట్టి నేను నీకు తోడై నేను ఏం చేస్తున్నాను? నీ కుడి చేతి నేను పట్టుకొని ఉన్నాను అంటున్నాడు. పిల్లరా, జయం కావాలి. జయిస్తున్నావా? ఏమండి, సెల్ ఫోన్లో ఏం చేస్తున్నావు? చెప్పండి. ఏ ప్రోగ్రాం, పనికిమాల ప్రోగ్రాం జయించావా? ఏదో ఒక ప్రోగ్రాం, ఏం ప్రోగ్రామా మీకు చెప్పండి. నేనే అనలే. ఏమన్నాయి ప్రోగ్రామ్స్? నేను అంతకుముందు గమనించి వాటిని స్టాప్ బంద్ చేసేసారు. ఏంటంటే అది ఏదో ఉందా ప్రోగ్రాం? ఏం పనులు చెప్పండి. ఏదో ఉంది కదా, కామెడీ కాస్తుంటారు. ఏది బాగా చూసారు, జబర్దస్త్. తెలియదు, తప్పే కదా. ఖచ్చితంగా ఏదో ఒకటి చూస్తుంటాం. నేను కూడా ఒకటి 2 సార్లు చూసే సందర్భం లేకపోలేదు, చెప్తాను. కానీ గమనిస్తే నేను యాక్చువల్ చెప్పంటే నేను హాస్యాన్ని ప్రేమిస్తానండి. ఐ లవ్ కామెడీ. సంతోషం కలిగించేది ఉంటే. కానీ అందులో ఏముందంట? అంత డబుల్ మీనింగ్తో అంతే. ప్రభు నెవర్ వాచ్ ఇట్, నెవర్. జయించాలి. అరే జబర్దస్త్ కార్యక్రమం జయించలేని నువ్వు ఏం జయిస్తావు తల్లే బాబా? ఓడిపోవడమే పని మనకైపోయింది. నేను మేము నిరాశపరచ చెప్పడంలే. దేవుడు నీకు చేయి పట్టుకొని జయించే శక్తి ఇస్తాడు. అది గుడ్ న్యూస్ మీకు, మనకందరికీ కూడా. డోంట్ వరీ. నేను బలహీనరాలను, ఓడిపోతున్నాను, శక్తి లేదు. వద్దు. ఈరోజు దేవుడితో మాట్లాడంటే జయించే శక్తి నేను నీకు ఇస్తాను. ఎప్పుడు వస్తుంది ఆ శక్తి అంటే, నా కుడి చేతితో నేను నిన్ను పట్టుకొని నడిపిస్తే జరుగుతుంది. అంతేకాని నీ అంతటి నువ్వు జయించలేవు. జయించే ఆశ మనకుందా? జయం పొందేదానికి దేవుని శక్తిని మనం, ఆయన హస్తాన్ని మనం ఆశ్రయిస్తున్న. ప్రభువా నన్ను పట్టుకో నాయనా, నన్ను పట్టుకో ప్రభువా అని మనం ప్రభు వైపు చూసి అడుగుతున్నామా? పిల్లలు చెప్పే మాట ఏదో ఆశామాషగా చెప్పడం లేదు, ఏదో జోక్గా చెప్పడం లేదు. నీవు నేను జయించినటువంటి అనేకమైనటువంటి విషయాలు
ఎన్నో ఎన్నో ఈరోజు నా జీవితంలో కనబడుతున్నాయి దేవునికి. ప్రభు అంటాడు, జయించు జయించు వానికి ప్రకటనలో ఇదిగో ఈ యొక్క స్థానం ఇస్తాను, జయించువానికి కిరీటము, జయించువానికి సింహాసనం, జయించువానికి ఇదో పరలోక మన్నా, జీవవృక్ష ఫలాలు. తమాషా కథలు అవి, స్టోరీస్ కాదు అవి, మన ఊహకు అందినటువంటి వాస్తవాలు అవి. తెలీదు, అర్థమయ్యేదానికి ఏదో ఏమండి తెల్లరాత్రితును ఏదో ఉన్నాయి, సింహాసనం కూర్చోబెట్టుతును. చెప్పాలంటే అందులో ఎంతో నిగూఢమైనటువంటి అనుభవం దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. సోజపని హల్లెలూయా. కాబట్టి కోరెషును దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈరోజు మనతో మాట్లాడేంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ చూసింగ్ సైరస్ కింగ్. దేవుడు కోరెషును ఎన్నుకున్నట్లో ఆయనకు ఉద్దేశం ఏంటంటే యూ షుడ్ బి ఏ విక్టోరియస్ కింగ్. దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకుని రక్షించంటే ఆయన ఉద్దేశం ఏంటి? మీరు జయించేవారుగా ఉండాలి. అందుకే ప్రభు అన్నాడు యోహాను 16లో, లోకములో మీకు శ్రమలకు ఆయన ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను. ఏమండి పొద్దులేస్తే ఓడిపోయి చెప్పుడు మనకు అలవాటైపోయింది. ఈరోజు అంకుల్ చిన్న ప్రోగ్రాం దగ్గర పడిపోయాను, ఫ్రెండ్స్ దగ్గర, అనవసరమైనటువంటి స్నేహాల దగ్గర ఓడిపోతున్నారు కదా. ఇది చేయకూడదు, ఇతనితో మాట్లాడకూడదు, అంత ఇటు పోకూడదు అనుకుంటారు, ఓడిపోతున్నారు. వై అంటే ఆ దేవుని హస్తమునకు మిమ్మల్ని మీరు అప్పగించుకునే జీవితాలు ఉన్నాయి ఈరోజు. ఎందుకు ఇలా జరుగుతుందంటే నీ హృదయాంతరంగంలో నీ సమస్త ప్రవర్తన యందు ఆయన అధికారాన్ని ఒప్పుకొని ఇదిగో దేవా నా జీవితం హ్యాండ్ ఓవర్ చేసుకో, ఇక నేను కాదు నీ సొత్తు ప్రభువా. అదే పౌలు గారు చెప్పింది, మీరు విలువ పెట్టి కొనబడినవారు, మీరు మీ సొత్తు కారు. మీ దేహంతో మీరు ఏం చేయాలి? దేవుని మహిమపరచాలి. మీ దేహంతో ఈరోజు ఏం జరుగుతుంది చెప్పండి? దేవుని మహిమ ఉందా? నీ దేహంతో నీ జీవితంలో, నీ లైఫ్ స్టైల్లో, నీ మాటల్లో, నీ వ్యవహారాల్లో, నీ నడకల్లో, నీ అలవాట్లలో దేవునికి ఏమైనా మహిమ కనబడుతుందా? ఉంటే దేవునికి స్తోత్రం ప్రియులారా, దేవుని స్తుతులు చెప్పండి, చెల్లించండి. కానీ ఒకవేళ నీ హృదయంలో నిజమే నేను అంతగా నేను దేవునికి ప్రీతికరంగా లేకపోతున్నాను అని ఫీలింగ్ అని ఉంటే అలాగ కుంగిపోవద్దు. ఇక నాకు చేత కాదని ఆగిపోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, గో హెడ్, లే, పడిన నీవు లే, పైకి అడుగు ముందుకే వేయి. వెనక్కి చూస్తుంటే నీ చూపు తిప్పుకొని ముందుకు చూడు, భవిష్యత్తు వైపు చూడు, విశ్వాసం కర్తదాన్ని కొనసాగించబడి యేసు వైపు చూడు. నేను ఒక మాట చెప్పాను, గుర్తుంది లేదు, ఎగరాలి చెప్పాను, మాకు మర్చిపోయారా? ఎగరలేకపోతే చెప్పండి, మర్చిపోయారు ఏమ్మా? పరిగెత్తాలి, ఎగరాలి. ఓ ఎగరలేననుకో అన్నా, దేవా సరేలే పరిగెత్తి నాకు శక్తి లేదు, నడవాలి నడిచే శక్తి కూడా నాకు లేదు. కనీసం పాకండి అంటే అర్థం ఏంటంటే ఎట్టి పరిస్థితులు కూడా నువ్వున్న స్థానంలో అలాగే ఉండిపోవద్దు. మూవ్ ఆన్, ముందుగా వెళ్ళండి. అది స్లో అయినా పర్లేదు, నో ప్రాబ్లం. ముందుకు వెళ్ళండి, స్పీడ్ పెంచుకోండి. నువ్వు ఎగబాగుతున్నావు చిన్న బిడ్డగా, లే, కొంచెం నడుస్తున్నావా, పరిగెత్తుతున్నావా, పక్షి రాజుల రెక్కలు చాపి పైకి ఎగరండి. దేవుడు వద్దన్నాడా? చింతముద్దులాగా పడిపోయింటే అదే ఆయనకి బాధ. నీలో నాలో కదలాలి. కోరెషు జీవితంలో ఏర్పరచుకొని జయించే శక్తినిచ్చిన దేవుడు నీకు నాకు కూడా ఇస్తాడు. ఓడిపోతూ అలాగే ఉండాల్సిన అవసరం లేదు. మన ప్రభు విజయశాలి, ఆ విజయం నీకు నాకు ఇస్తాడు. ముందుకే నడిపిస్తాడు ఆయన, వెనక్కి లాక్కోబోడు. ముందుకే. సైనికులు ఎలా ఉంటారు యుద్ధంలో? ముందుకు పోతారా, వెనక పోతారా? ముందుకే, చచ్చినా ముందుకే. వెనక్కి వెళ్ళేవాడు అన్ఫిట్, తీసేస్తారు, చంపేస్తారు కూడా కొన్ని దేశాల్లో. కాబట్టి క్రీస్తు సైనికురాలా
ప్రభు కొరకు రోషంతో పడుదలై ప్రాణమైన పర్లే సస్తే చచ్చలే ఈరోజు కాదు రేపు చచ్చిపోనేంటి, నేను ప్రభు కొరకు రోషంగా జీవిస్తాను, జయించే వ్యక్తిగా ఉంటాను, విశ్వాస యోధురాలుగా పోరాడుతాను, ముందుకే సాగుతానని ఒక తీర్మానం చేసుకుందాం. కాబట్టి జనములు జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకున్నాను. ప్రభు చిత్తమైతే మరికొన్ని అనుభవాలు వచ్చే ఆదివారం మనం ధ్యానం చేద్దాం. మోకరించి ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు వాక్యంలో పరీక్ష చేసుకోండి. దేవుడినితో మాట్లాడుతున్నాడు, నాకు తెలుసు. ఎక్కడో ఏదో నీ గుండెలో తడుతున్నాడు, ఆయన ప్రోత్సహిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. సరి చేసుకుందాం. జయించే కోరెషు జయ జీవితాన్ని దేవుడు ఆశించినవాడు. ఒక అన్యరాజే. ఆ చిత్తం నెరవేర్చబడడానికి కోరెషు కావాలి. ఈరోజు నీవు కావాలి, నేను కావాలి. నువ్వెక్కడో చతికిలు పడిపోయావేమో, ఆగిపోయావేమో, ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. లే, ముందుకు సాగు, జయ జీవితంతో సాగు, నా కుడి చేతిని పట్టుకుంటానంటున్నాడు. ప్రభు చేతికి అప్పగించుకుంటావా? ప్రభు, నేను నిన్ను పట్టుకున్నది కాదు నాయనా, నువ్వు నన్ను పట్టుకో, నువ్వు నన్ను నడిపించు, నా తల వంచి ఇదే చూపుతాను ప్రభు అని చెప్తావా? ఈ ఓడిపోయే జీవితంతోనే వెళ్ళిపోతా ఉందామంటారా? ఆలోచన చేయండి. జీవించే కొద్ది కాలం అన్నిట్లో ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నావు. బట్ వాట్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్? నీ జీవితం, ఆత్మీయ జీవితంకి వచ్చినటువంటి సంగతి ఏమిటి పిల్లరా? ఏంటి నీ శ్రద్ధ? ఏంటి నీ ఆశ, నీ ఆలోచన, నీ నిర్ణయాలు ఎలా ఉన్నాయి? ఆదివారం బ్రతిన మనది. అనుదినము జీవించమా? దానియేలు అనుదినము తప్పక సేవించే అనుభవం, దేవుని తప్పక సేవించే అనుభవం దానియేలు ఉంది. అనుదినము, ఒక్కరోజు కూడా మినహాయింపు లేదు దానియేలుకి. బట్ వాట్ అబౌట్ యూ? ఏదో పని పడితే మానేయడమే, పరీక్షలు వస్తే మానేయడమే, స్నేహితులు వస్తే మానేయడమే. ఈ భక్తి మనకు కావాల్సింది, లేక స్థిరమైన భక్తి, ప్రభు చేత పట్టబడి జయించే అనుభవం ఆశిద్దామా? ప్రేమగల తండ్రి, ఈ మధ్యాహ్న కాలంలో మీరు ఇచ్చిన సంఘ వాగ్దానం నుంచి యెషయా 45వ అధ్యాయంలో నుంచి, ఆ మొదటి వచనంలో నుంచి మీ మెల్లని స్వరం మాకు వినిపిస్తూ వచ్చినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా పరలోక తండ్రిగా, మా ప్రభువుగా, మా రాజుగా, సైన్యములకు అధిపతి దేవుడుగా మా ఒక్కొక్కరిని చూచి నేను మీకోసం ప్రాణం పెట్టి విమోచించాను, కానీ మీరు నా కోసం నడవలేని స్థితిలో ఉన్నారని ఎంతగా వేదన పడి మీరు మాట్లాడుతున్నారు. మీ వేదన గ్రహించే జీవితాలు, హృదయాలు మా అందరికీ దయచేతండి. దేవా, మేము ఎంతో నిర్లక్ష్యపరంగా ఉంటున్నాం. మీ ఆత్మ వేదన మేము గ్రహించిన వారు ఉంటున్నాం ప్రభా. మీ దుఃఖమును మేము గ్రహించిన వారు ఉంటున్నాం. మేము స్వార్థంతో బ్రతుకుతున్నాం, స్వచ్ఛతతో బ్రతుకుతున్నాం. దేవ, లోకం నాశించి బ్రతుకుతున్నాం. జయించే మనసే లేదు. ఓడిపోతున్నాం, పడిపోతున్నాం ప్రభువా. ఎన్నో రకాలుగా పడిపోయి, ఓడిపోయి, పతనమయ్యే స్థితిలో కేవలం ఏదో భక్తి ఏదో ఉంది అనుకుంటూ మీ తృప్తి పడిపోయి, అయ్యా నేను మమ్మల్ని మేమే మోసం చేసుకునే స్థితికి దిగజారిపోతున్నాం. క్షమించు తండ్రి, పరిశుద్ధపరచండి. జయించే జీవితం మాకు దయచేయండి దేవా. జయించే జీవితం మా ఇళ్ళలో మీరు ఆశిస్తున్నారు. జయించిన కొరకే, జయ జీవితం కొరకే మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు, పిలుచుకున్నారు ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా రక్షణ బిడ్డలు ఉన్నారు ప్రభువా. దేవా, మరణం దగ్గరకు వస్తున్నా కూడా ఎక్కడ నిద్రపోయేవాళ్ళు ఉన్నారు, లేకపోలేదు నాయన. అయ్యా, వారి లోకయాత్ర ముగిస్తే ఏం చెప్పాలి వాళ్ళ గురించి నాయన? పశ్చాత్తాపం కలిగించి రక్షించండి. మీ చేతులకు అప్పగించుకొని రక్షణ జీవితం దయచేయమని ప్రార్థిస్తున్నాం. యేసులో మనం ప్రచించబోయే మేము రొట్టెలో పాత్ర చేయబోచుండగా మమ్మల్ని మేము పరీక్ష చేసుకొని, సరి చేసుకొని, అప్పగించుకొని, ప్రతిష్ఠించుకొని చేయబెట్టుకు సహాయం చేయండి. బలవంతపరి చేసి మీ బిడ్డ బలపరచండి. యేసు ప్రభునామమున నడుచున్నాం తండ్రి. నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, ఇది దేవుని నూతన క్రియ.
క్రియా